అపరిచిత వ్యక్తుల నుంచి ఏమైనా ఫోన్ వచ్చినా ఏవైనా లింకులు పంపినా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే సమీప పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. ఆగస్టు 1వ తారీఖున ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల అకౌంట్లను హ్యాక్ చేస్తామంటూ కొన్ని వార్తలు స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎలా అడ్డుకోబోతున్నాం అనేది దాని గురించి తిరుపతి ఎస్పీ సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, సాధారణంగా సైబర్ క్రైమ్ అనేది హ్యాకింగ్ అంటే కొంత ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు లేదంటే పర్టికులర్గా కొంతమందిని టార్గెట్ చేసి ఇలా జరుగుతుంది. మన జిల్లాలో కూడా చాలా జరిగి అంటే వీటిని నివారించడానికి మనం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాం సార్? ముఖ్యంగా సైబర్ క్రైమ్ అనేది మన అవగాహన లేకుండా ఏదైనా లింక్ పంపినప్పుడు లేదా ఏదైనా ఒక ఆశ చూపించినప్పుడు ప్రజలు లేదా ఉద్యోగస్తులు చాలామంది వాటిని లింక్ని క్లిక్ చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. సో అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, ఎస్పెషలీ చాలామంది ఎంప్లాయీస్ వీటిలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటీపీని షేర్ చేయమని వచ్చే మెసేజెస్ కానీ లేదా మీ ఇంట్లో వారో లేదంటే ఇబ్బందుల్లో ఉన్నారు, మీ మీద కేసులు ఉన్నాయి, ఇమ్మీడియట్గా మీరు డీటెయిల్స్ పంపండి, మీ అకౌంట్ పంపండి, డబ్బులు పంపండి అని ఓటీపీ అడగడం, లేదంటే మీ పార్సల్స్ పలానా చోట పెండింగ్ ఉన్నాయి, మీరు ఇమ్మీడియట్గా మీకు ఏదో పార్సల్ వచ్చింది అనడం. సో లేదా మీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము, షేర్స్ ఇస్తాము అని చెప్పి రకరకాల మెసేజెస్ అన్నీ కూడా మీకు ల్యూర్ చేస్తున్నారు. సో వాటికి ఎక్కడ కూడా మీరు ఏది కూడా కష్టపడకుండా ఏది ఈజీగా రాదు. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా మీరు 80% కూడా అన్నెసరీ లింక్స్ క్లిక్ చేయడము, ఓటీపీ షేర్ చేయడము లేకుండా ఉంటే మీరు సేఫ్గా ఉంటారు. సో ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా సైబర్ వాళ్ళకి తెలియజేయడము, తర్వాత అదేవిధంగా ఈ 1930కి కాల్ చేయడము, లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ సైబర్ సెల్ కానీ అప్రోచ్ అయితే తప్పకుండా పోలీసులు మీకు అసిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నిటికంటే కూడా ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు ఎప్పుడు కూడా వాటిలోకి ఆ ఇబ్బందులు పడకుండా ఉండడానికి అన్నెసెసరీ మీరు అత్యాశకి వెళ్ళి క్లిక్ చేయడము లేదా ఓటీపీ షేర్ చేయకుండా ఉంటే మీరు ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా ఉంటారు. తర్వాత జరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ 1930 చేసిన తర్వాత ఒక ప్రొసీజర్ ప్రకారం కేసెస్ రిజిస్టర్ చేయడము, వాటిని విత్హోల్డ్ చేయడం జరుగుతోంది సాధ్యమైనంత వరకు. ఖచ్చితంగా ప్రజలకి ఈ అవగాహన కల్పించడంలో ప్రైమ్ 9 చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఏదైతే తమకు వచ్చే సంయుక్త సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. లింకులు కానీ లేదంటే ఓటీపీలు కానీ ఏవి కానీ షేర్ చేయొద్దని చెప్పి ఎవరన్నా ప్రలోభ పెట్టినా ఏదైనా భయపెట్టినా సమీప పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పి ఎస్పీ సూచిస్తున్నారు. ఫోటో స్టూడియో.